ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ ట్రెజరర్ని ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ మన భారతదేశ హిందుత్వాన్ని, హిందూజాన్ని ప్రజలకి, ప్రపంచానికి చాటి చెప్పిన మహా మనిషి. అదేవిధంగా మన భారతదేశ హిందుత్వాన్ని, మన యువతిని మేల్కొల్పి ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మనం అనుకున్నటువంటి గోల్స్ నిర్ణయించుకుని ధైర్యంగా, ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే ధైర్యమే జీవితం. మనలో ఉన్నటువంటి ధైర్యమే జీవితం. ఏ రోజైతే ధైర్యాన్ని కోల్పోతామో ఆ రోజు జీవితాన్ని కోల్పోయినట్లు. అంతేకాకుండా మనం నిరంతరం కష్టపడి నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం ఏర్పాటు చేసి ప్రతి పేద ప్రజల కోసం అన్నదానాలు, విద్య, వైద్యం లాంటి వాటిపైన కాన్సంట్రేట్ చేసి ఆయన కేవలం 40 సంవత్సరాలు జీవించిన ఎన్నో 40 తరాలకు సంబంధించిన జ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద గారు. అందుకని ఈరోజు డాక్టర్ దామోదరం గారి ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మురికివాడలో ఏర్పాటు చేసి తద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తూ యువత మేలుకొల్పుతూ ప్రతి ఒక్కరూ నిరుత్సాహంగా ఇవి కాకుండా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా గంజాయి లాంటి డ్రగ్స్ కానీ ఇలాంటి యాంటీస్ లేని ఒక ధ్యేయంగా మనం ఘనంగా పనిచేసినట్లయితే ఈరోజు యూత్ ప్రపంచంలో ఎన్నో రంగాల్లో క్రీడా స్ఫూర్తిని, చదువులో కానీ ప్రపంచంలో ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు మన యూత్ లీడర్షిప్ క్వాలిటీ పెంచుకొని ఉన్నారు. అంటే వీటన్నిటికీ కారణం స్వామి వివేకానంద గారు. కాబట్టి వాటిని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ రెడ్డప్ప మరియు డాక్టర్ దామోదర్ ధన్యవాదాలు తెలియజేస్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి దామోదరం. స్థానిక శుభోదయ రుమటాలజీ సెంటర్లో కన్సల్టెంట్ రుమటాలజిస్టు. డాక్టర్ పి దామోదరం, స్థానిక శుభోదయ రుమటాలజీ హాస్పిటల్ అంటూ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన ముఖ్యంగా యువకుల్ని ఉద్దేశించి యువకుల్లో ఒక చైతన్యము, అదేవిధంగా వాళ్ళలో ఎంతో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆయన ఎంతో దాని గురించి కృషి చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క గొప్పదనం కానీ, వాళ్ళ ఒక సక్సెస్ కానీ, లేకపోతే వాళ్ళ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్లో కానీ, లేకపోతే వాళ్ళు నమ్ముకున్న ఏదైనా ఒక ఉపాధి కానీ, లేకపోతే చదువులో కానీ దేంట్లోనో కూడా ముందుకు రాణించాలి, బాగా ఎదగాలంటే సో దానికి సూక్ష్మం మనలోనే ఉందని చెప్పారు స్వామి వివేకానంద గారు. సో కాబట్టి మనలో మనం చైతన్యాన్ని పెంచుకొని మనలో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఆరోగ్యంగా మెడిటేషన్ చేస్తూ, అదేవిధంగా ఎప్పుడు కూడా మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం ఏదైతే మనం అనుకుంటామో ఆ సాధన కోసమే తప్పిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా యువకుల్ని ఈరోజు యూతులు మన భారతదేశంలో యూతుల పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ స్వామి వివేకానంద ఎన్నో రకాల స్ఫూర్తి, ఆయన చేసినటువంటి దిశా నిర్దేశాలు ప్రతి ఒక్కటి కూడా యూత్ అనేది లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకొని సో వాళ్ళలో ఉన్న ఒక లక్ష్మీతత్వం అని పెంచుకొని, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక గ్రీడీనెస్ లేకుండా ఉండడము, అంటే మంచి అవుట్పుట్ రావాలంటే మన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మన ఆలోచన విధానం ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మన మాతృభాష, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మన ప్రజలతో బాగా మమేకంగా ఉండడము, వాళ్ళతో బాగా అన్యోన్యంగా ఉండి అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు అన్నింటిలోనూ ఉండి మనము మనసులో ఒక ప్రశాంతతతో దైవికంగా ముందుకు తీసుకోవాలని మనకు స్వామి వివేకానంద గారు మార్గనిర్దేశం ఇచ్చారు. సో ఇది ఆయన యొక్క చేసిన ప్రసంగాలు అయితే ఏమి, ఆయన చేసిన ఒక థింకింగ్ అయితే కానీ యావత్ ప్రపంచం దాన్ని ఆమోదించింది. కాబట్టి సో ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు యువకులు తీసుకొని సో వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్న చదువులోనే కావచ్చు, వాళ్ళు అనుకున్న గోల్స్ కావచ్చు, ఏదైనా కూడా బాగా రీచ్ అవ్వడానికి 100% అవుట్పుట్ ఉండాలంటే మనం ఖచ్చితంగా స్వామి వివేకానంద గారి మనకి ఎలాగైతే వేమన్న గారు మనకు మానసిక వికాసం కోసం ఎన్నో రకాల పద్యాలు చెప్పారో, అదేవిధంగా ప్రతి మానవుడికి అర్థమయ్యే విధంగా స్వామి వివేకానంద బోధనలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి అందరూ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిరోజు కూడా మనం స్వామి వివేకానంద తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.